గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చేయాలి అన్న అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. వచ్చే నెల 17న ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. వారిద్దరినే మళ్లీ సిఫార్సు చేయాలా లేక కొత్త పేర్లను ప్రతిపాదించాలా అని ఆలోచిస్తోంది. కొత్త వారిని సిఫార్సు చేయాల్సి వస్తే సర్కారు ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ నెల 20 తర్వాత జరిగే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీల అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏం చేయాలి అన్న అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మల్ల గులాలు పడుతోంది. వచ్చే నెల 15న ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వంతో పాటు మండలి సభ్యత్వం రద్దయిన 2 ఎమ్మెల్సీలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరికీ సరైన అర్హతలు లేవని, వీరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పని సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ సర్కారుకు కొంత ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఇక ఈ వ్యవహారం పూర్వాపరాలను పరిశీలిస్తే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలోనే శ్రవణ్తో పాటు కుర్ర సత్యనారాయణను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సిఫారసు చేసింది. కానీ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. అయితే అలాంటి అధికారం గవర్నర్కు లేదని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ కోర్టుకు వెళ్లారు. ఈ విషయంపై కేసు విచారణ జరుగుతుండగానే రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. హస్తం పార్టీ సర్కార్ తమ ప్రాధాన్యత ప్రకారం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేయడం, గవర్నర్ ఆమోదించడం జరిగిపోయింది. ఇదే విషయాన్ని దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం చెల్లదన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. అయితే ఈ అంశంపై సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో తదుపరి విచారణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సభ్యత్వం రద్దయితే మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా 2 పేర్లను కొత్తగా సిఫారసు చేసే అవకాశం రానుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఏం చేయాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నెల 20 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏపీసీ భేటీ కానుంది. ఆ సమావేశంలో రాజకీయ అంశాలతో పాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీల సబ్జెక్టు పైన చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా మళ్లీ 2 పేర్లను ప్రతిపాదించాల్సి వస్తే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ అభ్యర్థిత్వాలనే ఖరారు చేసి గవర్నర్కు పంపాలని హస్తం నేతలు ఆలోచిస్తున్నారు. ఇక కోదండరాం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా సహకరించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ కోట ఎమ్మెల్సీ కోదండరాం పేరు ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అమీర్ అలీ ఖాన్ ఫ్యామిలీ మొదటి నుంచి కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. పలు సామాజిక ఉద్యమాల్లో ఈ కుటుంబం భాగమైంది. ఇక పేద విద్యార్థుల సాయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి 2 పేర్లను గవర్నర్కు పంపాల్సి వస్తే కోదండరాం, అమీర్ అలీ ఖాన్నే ప్రతిపాదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కోదండరాం, అమీర్ అలీ ఖాన్ న్యాయ సలహా తీసుకుంటున్నారని సమాచారం. సెప్టెంబర్ 15న జరిగే విచారణలో తమ వాదన బలంగా వినిపించే అంశాలపై చర్చిస్తున్నారు. అయితే కోర్టు చెప్పిన గైడ్లైన్స్ కంటే ముందే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం జరిగిందని, దీంతో ఇద్దరి అభ్యర్థిత్వానికి వచ్చే ఇబ్బంది లేదని కాంగ్రెస్ లీగల్ సెల్ చెప్తోంది. ఒకవేళ ఇద్దరి నియామకం చెల్లకపోయినా మళ్లీ కొత్తగా ఇదే ప్రక్రియను చేసుకోమని సుప్రీంకోర్టు సూచించే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. పలు మలుపులు తిరిగిన గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ విషయంలో సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు విచారణలో ఏం జరుగుతుందో చూడాలి.